జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబు బాబు మీరు ఈ పని చేయడం ఏంటి బాబు? పర్లేదండి, మన ఇంటి పనే కదా. నా చెల్లి ఫంక్షన్ కోసమే కదా చేస్తోంది. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? నువ్విలా సామాన్లు దించడం ఏంటి? పెళ్ళిళ్ళంటేనే దూరంగా ఉండే నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటన్నయ్య? పర్వాలేదు హేమా, ఇవన్నీ నీకోసమే చేస్తున్నాను. నిన్ను మన ఇంట్లో వాళ్ళు దూరం పెట్టినా నీకీ అన్నయ్య ఉన్నాడు. నేనుండగా నీకే లోటు రానివ్వనమ్మా. నువ్వు బాధపడకమ్మా, నీకు నేనున్నాను, శ్రీకాంత్ ఉన్నాడు. నీకే లోటు రాకుండా చూసుకుంటాం. అసలైతే నా చెల్లి ఫంక్షన్ గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో చేద్దామనుకున్నాను. ఎందుకు రాధా గారు, మేమంతా ఉన్నాం కదా. అవునన్నయ్య, ఇంతమంది మనుషుల మధ్య నేనున్నాను కదా, నాకిదే ఆనందంగా ఉంది. హిమ ఎవరు బాబు? మా ఇంటి కోడలే కదా. తనని చూసుకోవాల్సిన బాధ్యత మాక్కూడా ఉంది బాబు. మీ అందరి ప్రేమ అభిమానాలతోనే హిమ సంతోషంగా ఉందండి. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి రాధా గారు, మనలో మనకి కృతజ్ఞతలతో పనే ఉంది. లేదు కృష్ణ గారు, మీరు ఇబ్బంది పడుతున్నా నా చెల్లికి గంపెడు ప్రేమను పంచిపెడుతున్నారు. సొంత వాళ్ళు కాదన్నా మీరు అక్కను చేర్చుకున్నారు. మీరు చేసిన దానికి బదులుగా నేనేం చేయగలను చెప్పండి? డబ్బులిచ్చి మిమ్మల్ని అవమానించలేను, మీ ప్రేమకు వెలకట్టలేను. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి రాధా గారు? మీరేమనుకోకపోతే ఫంక్షన్ ఖర్చంతా నేను పెట్టుకుంటాను. రాధా గారు, దీనికి నేను ఒప్పుకోను. అవును బాబు, మేం కూడా ఒప్పుకోం. అలా ఎలా కుదురుతుంది బాబు? ప్లీజ్ అండి, కాదనకండి. నా చెల్లి కోసం చేస్తున్నాను అనుకోండి. అయిన వాళ్ళు పట్టించుకోకపోయినా అన్నీ మీరై హిమని కాపాడుతున్నారు. ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఈసారి ఫంక్షన్ ఖర్చంతా నేను పెట్టుకుంటాను. ప్లీజ్ కాదనకండి. హిమ, ఎందుకు హిమ ఈ కన్నీళ్ళు? మేమందరం ఉన్నాం కదా. ఇప్పుడు మీ అన్నయ్య కూడా వచ్చారు. అందరం కలిసి గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాం. నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవద్దు. నేను ఇలా చూస్తే మా అందరికీ బాధేస్తుంది. నువ్వు నవ్వుతూ ఉంటే మేం కూడా నవ్వుతూ ఉంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.